నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. రైతుల సంక్షేమం కోసం రైతన్న మీకోసం కార్యక్రమం నవంబర్ 24 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు వెల్లడించిన రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతో ప్రతిసారి ఎక్కువగా నష్టపోతుంది రైతులే మండిపడ్డ మాజీ మంత్రి వేణు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలులో ప్రకాశం భవన్లో నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆక్వా సాగుదారులకు యూనిట్ విద్యుత్తు 1.50కే అందిస్తున్నట్టు చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మత్స్యకారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ పి రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ సూచించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ త్వరలోనే పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ పనులు మొదలు కానున్నాయని తెలియజేశారు. అనంతరం లబ్దిదారులకు లైఫ్ జాకెట్లు, జీపీఎస్ సెట్లు, పడవలు, ఇంజన్లు, వలలు అందజేశారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన 7 మత్స్యకారుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. 4,000 రూపాయలు సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాలికి వలలాగి వెన్ను వంగిపోతుందనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకు ప్రత్యేకంగా ఫిషర్మెన్ పెన్షన్ పెట్టడం కానీ, ప్రత్యేకంగా హౌసెస్ లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత మత్స్యకార ఆడపిల్లల కోసం చదువు కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా గతంలో మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదే స్కూల్స్ ని గత ప్రభుత్వాలు పూర్తిగా మార్చివేసిన పరిస్థితులు మనం చూసుకోవడం జరిగింది. మనకి ఆయిల్ సబ్సిడీ విషయంలో, మనకి మత్స్యకారులకు అవుట్బోర్డ్ మోటార్ల విషయం, అదే విధంగా పూర్తి సబ్సిడీ తోటి వలలు ఇవ్వటం, మనకి చేపలు ఎండబెట్టుకోవడం కోసం ఫిషింగ్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో చేసి మన ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మత్స్యకారుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నాం. ఈ రోజు మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశం మరి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే మత్స్యకారులు ప్రాణాలని పణంగా పెట్టి, అది ల్యాండ్ ఫిషింగ్ కావచ్చు, మామూలుగా ఉన్నటువంటి మన ఫిషెస్ లో నీటి మీదనే వాళ్ళ జీవనం సాగిస్తూ చేయడం జరిగింది. ఉళ్ళకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టబోయి కోట్లాది రూపాయల మత్స్య సంపద నేలపాలైన సందర్భంలో వాళ్ళని ఆదుకోమన్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గేట్లు పెట్టడం, మళ్ళీ తిరిగి చేపలు పోయిన సంవత్సరం ఇదే మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆ రిజర్వాయర్ లో మనం చేపలు అందుకోవడం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మత్స్యకారులు పూర్తి అండగా మనం ఉన్నాం. మనకి సోనా బోట్ల గురించి చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇందాక జనార్దన్ గారు ఎమ్మెల్యేగా చెప్పినట్లు, వారు ఇక్కడ కేసు పెట్టంటే ఏ ప్రాంతంలో అయితే వస్తే జియో కోఆర్డినేట్స్ తో ట్యాగ్ చేసిన ఫొటోస్ తోటి కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసులు కడతామని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం తెలియజేసింది. మన కలెక్టర్ గారు కూడా మన వాళ్ళకు కూడా అవసరం అయితే మనం ఏదో విధంగా పెద్ద బోటు మనం సమకూరిస్తే ఎలా ఉంటుంది అనేది వారు ఇందాక రాష్ట్రంలో రైతుల జీవితాలకు కొత్త దిశ చూపి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రైతన్న మీకోసం అనే బృహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఆయన స్పష్టం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతన్న మీకోసం అంటూ పంచసూత్రాలతోటి రైతు జీవితంలో పెను మార్పులు తీసుకురావాలి, రైతు జీవన విధానం సంతోషంగా ఆనందంగా ముందుకు సాగాలి అనేటువంటి మహాసంకల్పంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, గిట్టుబాటు కానీ నష్టదాయకమైనటువంటి వ్యవసాయ విధానాలని వదిలివేయాలి, లాభసాటిగా మారేటువంటి వ్యవసాయ పద్ధతుల్ని పంటల్ని పండించాలి. దీనికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే దానికోసం ప్రభుత్వం యొక్క పాత్రని దాంట్లో చొప్పించాలి. ప్రతి రైతుకి కూడా వ్యవసాయం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాలి. తన వ్యవసాయం చేసుకుంటూ పోయేదానికి ఏది అవసరమో
ముందుగా తన సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉండాలి. దాన్ని ప్రభుత్వం నుంచి, ప్రకృతి నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో తెలిసి ఉండాలి. వీటన్నిటినీ అర్థమయ్యే విధంగా రైతాంగానికి తెలియపరచడం కోసం ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ పంచసూత్రాలని, ఏదైతే రైతన్నా మీకోసం అంటూ పంచసూత్రాలని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటన్నిటినీ కూడా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా, ఆలోచించే విధంగా తీసుకుపోవటం అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. వ్యవసాయం అంటే తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో మా తాతల తండ్రులు, మేము, మా పిల్లలు ఇలా చేసుకుంటూ పోతాం, ఆ భారాన్ని మోసుకుంటూ పోతాం అనేటువంటి భావన కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొని వచ్చి గణనీయమైనటువంటి ఉత్పత్తి ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి వ్యక్తి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వ్యవసాయం ఏ విధంగా నడుస్తూ ఉంది, మానవాళి ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లని కలిగి ఉన్నారు, ఏ విధమైనటువంటి మార్పుల్ని వారు ఈరోజు కోరుకుంటా ఉన్నారు అనేటువంటిది ఒక స్టడీ, ఒక అధ్యయనం చేసిన పిమ్మట ప్రజానీకం సాంప్రదాయంగా వస్తున్నటువంటి వరి పంట కానివ్వండి, అంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ని తగ్గించేసి అన్ని సమపాళ్ళలో అందేటువంటి ఈ న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు తీసుకోవడానికి అలవాటు అవుతా ఉన్నారు. ఆ ఫుడ్లోకి, ఆ ఆహారపు అలవాట్లోకి ప్రజానీకం మారుతా ఉన్నారు. దానికి అనుగుణంగా పంటలు పండించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి, రైతు రాజుగా ఉండాలి అనేటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మీరు ఒకసారి చూసినట్టయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అడుగడుగునా కూడా రైతును దగా చేసి విత్తనం నుంచి విక్రయం వరకు, పంట విత్తే దగ్గర నుంచి దాన్ని కోసి అమ్మే వరకు కూడా అన్ని అంశాల్లో బాధ్యత రాహిత్యం, మోసం, దగ, వీటితోటి రైతుని దివాళా తీయించినటువంటి పరిస్థితి. వ్యవసాయం అంటేనే భయవేసే పరిస్థితుల్ని కల్పించినటువంటి పరిస్థితి. అమ్ముకున్న పంటకి డబ్బులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. అమ్ముకోవటానికి సరైనటువంటి అవకాశాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి. నీటి యాజమాన్య పద్ధతుల పట్ల సరైన అవగాహన లేని మంత్రులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే వరదలు, లేకపోతే కరువు. రైతాంగం అంతా కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు 168% ప్రజానీకం ఆధారపడినటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని ఒక పండుగగా ప్రతి వాళ్ళు భావించాలి. వ్యవసాయాన్ని ఒక లాభసాటి అయినటువంటి వృత్తిగా, గౌరవప్రదమైనటువంటి వృత్తిగా భావించాలి అనేటువంటి మహాసంకల్పంతో ఈనాటి ప్రభుత్వం వ్యవసాయం, రైతు సమస్యలపై చంద్రబాబుకి చిత్తశుద్ది లేకపోవడం వల్లనే ఆయన ఎప్పుడు సీఎం అయినా రైతులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. రాజమండ్రిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతో ప్రతిసారి ఎక్కువగా నష్టపోతుంది రైతులేనని, అయినా డ్రోన్, ఏఐ టెక్నాలజీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య రైతు రుణమాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా ఒక్క అన్నదాత సుఖీభవ పథకం పేరుతోనే 2 ఏళ్లలో రైతులకు 17,000 కోట్ల రూపాయల నష్టం చేశారని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పింది చెయ్యలేదు, చేయని కారణం చేత రైతు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని వారికి ఒకసారి గుర్తు చేయాలని ఆయన రైతులను ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే, నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నాను, నవ్వుతున్నాడు. అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు, మంచి చెట్ట బాగా వేశారు. ఆ చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయనకు నవ్వొచ్చేస్తుంది పాపం. విండ్ డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట. అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే ఆ విండ్లో ఏదైనా లాప్ ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట. మూడోది, స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాలు ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెట్ చేస్తాడంట.
గడిచిన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతును మోసం చేశారండి మీరు? మీరు రైతు ద్వేషి. నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు. రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు. నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా, రెండోసారి ముఖ్యమంత్రి చేసినా, మూడోసారి ముఖ్యమంత్రి చేసినా, ఇవాళ 4వ పర్యాయం మొదలుపెట్టారు. ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తున్నారు మీరు. పార్టీ ఉంది, యువకుల్ని మోసం చేస్తారు, మహిళల్ని మోసం చేస్తారు. అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది. అందుకే ఇవాళ మీరు చాలా జోక్గా చెప్పారు. నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను, లేదా గాలిలో ఏదైతే చీడపీడలు పట్టేటువంటి ఉంటాయి ఇన్సెక్ట్స్ని కూడా, క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తానని. అంటే రైతులంటే ఏది చెప్తా వింటారని మీ అభిప్రాయం కదా. అంతకంటే ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రమే రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం. 65% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. మీరు వ్యవసాయం అంటే పడదు మీకు. ఎందుచేతనంటే మీరు కింద స్థాయి నుంచి వచ్చారు, వ్యాపారాల మీద మీకు బాగా మక్కువ ఎక్కువ. కానీ రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము, లేకపోతే ప్రేమ, లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు. సాధారణంగా నేను 4-5 ఉదాహరణలు చెప్తాను నేను. మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు, తీగల మీద బట్టలు ఆరేయాలని. విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులను కాల్చి చంపించారు. రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక. అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు. మీరు ధనం కోసం పట్టిసీమ తీసుకొచ్చారు. ఇవాళ బనకచర్లు అంటున్నారు. ఇది ఆలోచించండి. ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా? రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో. కూలి రైతు, లేదా ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో, కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా? లేదే. రైతుకు సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం, సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రనిధికి భీమవరం పట్టణానికి చెందిన మానేపల్లి సత్యవతి ₹1,00,000 విలువ చేసే 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని శనివారం సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, చిన్న మానేపల్లి సత్యవతి, ఆమె కుమారుడు వెంకన్నబాబు, మాధవి దంపతుల పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు చిన్న ఈవో మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల ఆలోచనలకు అనుగుణంగా దాతలు ముందుకు వచ్చి బంగారం విరాళంగా అందించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం నుంచి ప్రధానార్చకులు మల్లికార్జున మాట్లాడుతున్నాను. అమ్మవారికి బంగారు చీర అవ్వాలనే సంకల్పంతో, అంటే అమ్మవారంతా కూడా స్వర్ణమయ అవ్వాలనే సంకల్పంతో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయుల గారి సూచన మేరకు, అలాగే ఆయన పిలుపు మేరకు భీమవరం పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా విశేషంగా స్పందించి అమ్మవారికి అధిక రేట్లో ఉన్నా సరే బంగారాన్ని కొనుగోలు చేసి అమ్మవారంతా కూడా స్వర్ణమయం అనే ఉద్దేశంతో అందకూడా ఇస్తున్నారు. అలాగే మన మానేపల్లి శేషావతారం గారు గత 40 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి సేవలో ఉన్నారు. ఆయన ఇదివరకు కూడా అమ్మవారి యొక్క అమ్మవారి బంగారు ఆభరణాలు కూడా ఆయన వేతనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళ తల్లి గారి పేరు మీదుగా అమ్మవారికి సుమారు 8 గ్రాముల బంగారం ఇవ్వడం జరిగింది. మానేపల్లి సత్యవతి గారు అలాగే అందరూ కూడా మన భీమవరపట్నాన్ని కూడా పగలనక రాత్రనక అమ్మవారు ఇప్పుడు కూడా మనం కాపాడుతున్నారు. మన వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ అన్ని విధాలు కూడా అమ్మవారు మనం కాపాడుతున్నారు. మన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత
అమ్మవారి స్వర్ణమయానికి ఇస్తే అమ్మవారి ఆశీస్సు ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. అలాగే మనం అమ్మవారి కొంత ఇచ్చి రుణం తీర్చుకునే వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ కూడా స్పందించి అమ్మవారికి స్వర్ణమయం జరిగేట అందరూ భాగస్వామ్యం కోరుతున్నాం. జై మౌళ్ళమ్మ, జై జై మౌళ్ళమ్మ. మీ కుటుంబ శ్రేయస్సానికి, వంశాభివృద్ధికి, దినదిన వృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి కాబట్టి అమ్మవారి స్వర్ణమయంలో బాగా అవసరం కోరుతున్నాం. జై మౌళ్ళమ్మ, జై జై. మరి మన అమ్మలగన అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి మరి మానేపల్లి శాశ్వతారం గారి తల్లిగారైనటువంటి మాతృమూర్తి గారు కాసు బంగారు అమ్మవారికి బంగారు చీర తయారు గురించి ఇవ్వడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే అంజబాబు గారు చెప్పినట్టుగా మరి భీమవరంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, మన దేశంలోనే మన అమ్మవారు అంటే చాలా భక్తి భావంతో మనం ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పి మనందరికీ ఒక నమ్మకం. మరి అలాంటి అమ్మవారిని స్వర్ణమయంగా చేసుకోవాలని మన అంజబాబు గారి సూచన మేరకు భక్తులందరూ కూడా బంగారం ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే అందరూ కూడా అమ్మవారికి బంగారం సమర్పించుకుని బంగారు చీరకి వారి కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా నేను కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.